ఈ కోన్ డిజైన్ పెట్టడానికి పెద్ద టైం ఏం పట్టలేదు నాకు, మ్యాక్సిమం 5 మినిట్స్ కూడా ఎక్కువేను. చాలా సింపుల్గా త్వరగా ఫాస్ట్గా అయిపోయింది డిజైను. అసలు గోరింటాకులు ఎందుకు పెట్టుకుంటున్నాం అనుకుంటున్నారా? మా పల్లెటూరులో అయితే పెళ్ళికి ముందు రోజు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురికి అలా గోరింటాకు పెట్టుకుంటాం. వాళ్ళతో పాటుగా ఇంటికి వచ్చిన చుట్టాలందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటారు. మాకైతే పల్లెటూరులో ఇంటికి వచ్చి ఒక్కొక్క చెట్టు ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ అరిచేతులకి అరికాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటారు. అలాగే నేను ఇక్కడ మా మరిది పెళ్లి కొడుకు కూడా గోరింటాకు పెడుతున్నాను. పుల్ల తీసుకుని ఏదో డిజైన్ వేస్తున్నాను ఆకుతో కదా. కోన్ అయితే పెట్టొచ్చు, జెంట్స్కి కోన్ కన్నా గోరింటాకు అయితే బాగుంటుంది అని గోరింటాకు ప్రిఫర్ చేశాను. దాంతో పాటుగా పెద్దల వాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకున్నారు. ఇక్కడ పెళ్లి కొడుకు వచ్చేసరికి వాళ్ళ వైఫ్నేమో తన్నేమో రెండు కలిపి గోరింటాకులు యాడ్ చేసాము. అసలు వాయిస్ అనేది రావట్లేదు, బాగా జలుబు మూలన కొంచెం అడ్జస్ట్ అయిపోయింది ఆ డిజైన్. ఈ డిజైన్ వచ్చేసరికి అయితే మా వైష్ణవి వస్త్రాలంకరణ వేడుక ఫంక్షన్ జరిగింది కదా, ఆ ఫంక్షన్కి తనకి కోన్ అయితే వేశాను. ఇదైతే చాలా అంటే ఈజీగా త్వరగానే అయిపోయింది. మ్యాక్సిమం 1 అవర్ కూడా పట్టలేదు, 1 అవర్ కన్నా తక్కువే పట్టింది. నేనేం పెద్ద ప్రొఫెషన్ కోన్ వేసినేం కాదు. మా పల్లెటూరులో అసలు కోన్లు వేసే వాళ్ళే ఉండరు. ఏదో నాకు వచ్చినంతలో వేస్తున్నాను. డిజైన్స్ ఎలా ఉన్నాయి, బాగా వచ్చినాయా లేదా, మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి. ఈ డిజైన్ నేను వేసానా లేకపోతే ఊరిని ఫోటో పెట్టానని కూడా అనుమానం రావచ్చు. అందుకోసం నేను డిజైన్ వేసేటప్పుడు కొంత వీడియో తీసుకున్నాను, అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఏదో మనకైతే బాగా రాదు, కానీ మా పల్లెటూరులో వేసే వాళ్ళు ఉండరు కదా. మ్యారేజెస్ సెట్ అయిన వాళ్ళు అయితే నేను వేస్తానని తెలిసిన వాళ్ళందరూ మ్యాక్సిమం నన్నే అడుగుతారు. ఈరోజు మా అమ్మాయి అది పెళ్ళి ఇంటికి వచ్చి కోన్ పెట్టరా ఇందు అని అడుగుతారు. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు నన్ను అడిగిన వారందరికీ కాదనకుండానే కోన్ అనేది పెడతాను. ఎందుకంటే మనకు వచ్చింది నలుగురికి ఉపయోగపడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. అలా వెళ్ళి మ్యాక్సిమం వాళ్ళ ఇంటికి వెళ్ళి కోన్ అయితే పెడతాను. కోన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను. ఎక్కువగా హెవీగా అవసరం లేదు, చిన్నపిల్లే కదా, నార్మల్ ఫంక్షనే కదా అని ఆ విధంగా నేనైతే చేశాను. ఇది వచ్చేసరికి సెకండ్ డిజైన్ వేస్తున్నాను. ఇక్కడ తను కూడా పెళ్లి కూతురేను, వ్రతం చేసుకుంటున్నారని తనకైతే ఈ డిజైన్ వేసాను. ఈ డిజైన్ కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా అయితే ఈ బ్లాగ్ అయితే ఇంతే. మీకు కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.